హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు పాలకూర పప్పు ఎలా వండాలో చూపిస్తున్నానండి. సో ఎవరైనా ఈజీగా చేయొచ్చు, బిగినర్స్ కూడా అండ్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్. సో ముందుగా పప్పుని బాగా శుభ్రం చేసుకుని వాటర్లో సోక్ చేసి ఉంచాలి. తర్వాత అందులో 3 గ్రీన్ చిల్లీ, కొంచెం ఆయిల్ అండ్ నెక్స్ట్ పాలక్. సో ఇక్కడ నేను 1.5 కప్ పప్పు తీసుకున్నాను. సో ఇక్కడ మనం ఒక 4 కప్స్ వరకు క్లీన్గా కట్ చేసుకున్న పాలకూర తీసుకున్నాను. అండ్ కొంచెం చింతపండు, సాల్ట్ 1 స్పూన్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్. సో తర్వాత మూత పెట్టి కుక్కర్లో పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలి. సో కుక్కర్లో ప్రెషర్ పోయాక పప్పు బయటికి తీసేద్దాము. సో పప్పు బయటికి తీసాక మనం ఫస్ట్ పప్పు మెదుపుకోవాలండి. మెత్తగా మెదిపిన తర్వాత సో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఆ రకంగా మెదుపుకోవాలి. సో పప్పు మెదిపిన తర్వాత దీంట్లో మనం పోపు వేసుకోవాలి. సో పోపు వేయడానికి ఫస్ట్ ఒక కడాయి పెట్టండి. 4 to 5 వెల్లుల్లిపాయలు ఇలా నేను చూపించిన విధంగా దంచండి. సో ఈ 4 to 5 వెల్లుల్లిపాయలు వేసి ఇవి బాగా ఫ్రై అయ్యాక అప్పుడు మనం జీలకర్ర, ఆవాలు అండ్ ఆవాలు చిటపట్లాడాక 2 రెడ్ చిల్లీస్. నెక్స్ట్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర అండ్ కరివేపాకు వేసి పప్పులో వేస్తాం. సో ఈ పప్పుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని పొయ్యి మీద పెట్టుకుందాం. పొయ్యి మీద పెట్టిన తర్వాత మనకి బాయిల్ అవుతుందండి. అప్పుడు మనకి పోపులోంచి వచ్చింది కూడా పప్పుకి బాగా ఫ్లేవర్గా వస్తుంది. సో ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత మనం కట్టేసుకుని సర్వ్ చేసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.